విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతి వాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి నేను అడిగే గిఫ్ట్కి పేదరికంతో సంబంధం లేదు. సుమారు ఎంత ఖర్చు అవుతుందో చెబితే. డబ్బుతో అస్సలే పని లేదు. డబ్బులు లేకుండా ఒత్తులెట్ట ఇస్తారండి షాపులోళ్ళు. షాపుకి వెళ్లాల్సిన పని లేదు, వస్తువు అంతకన్నా కాదు. అయ్య బాబోయ్, ఏటండి అది? అది నువ్వు మాత్రమే ఇవ్వగలిగింది. అది గుండె లోతుల్లోంచి రావాల్సింది. అది పెదవులకు సంబంధించింది. అది తీయగా ఉంటుంది. అది తీసుకోవడానికి అనువైన స్థలం వేరేగా ఉంది. చక్కటి ఏకాంత ప్రదేశం కావాలి. మనం తప్ప పక్కన ఎవ్వరూ ఉండకూడదు. నువ్వు నా గురించి ఆలోచించి ఆలోచించి ఎదురు చూసి చూసి నేను రాగానే ఠకీమనిచ్చేయాలి. అయ్య బాబోయ్, నాకెందుకు భయంగా ఉంది బాబు. ఎందుకు? మీరేదేదో మాట్లాడుతున్నారు. నా గుండె దడదడదడమంటుంది. చూడు, అంత భయపడాల్సిన పనేమీ లేదు. మనం లవర్స్, ప్రేమికులం. ఇలాంటి వాటికి భయపడకూడదు. కాఫీ చల్లారిపోతుంది, నేనెళ్తాను. జాతిరత్నం లాంటి ఫ్లాస్క్, అందులో ఉన్న కాఫీ తెల్లారే వరకు చల్లారిపోకుండా అలాగే ఉంటుంది. కానీ జాగ్రత్తగా విను, రేపు సాయంకాలం మీ ఇంటికి వస్తున్నాను. నువ్వు ఒక్కదానివే నా కోసం ఎదురు చూస్తూ ఉండాలి. వద్దు బాబు. అంటే నా మీద ప్రేమ లేదన్నమాట? అది కాదు, నా ఉద్దేశం అది కాదు. వద్దు, లేదు, కాదు, కాకూడదు ఇలాంటి పదాలు నిజమైన ప్రేమికుల మధ్య వినపడకూడదు. ఆ వినపడ్డాయంటే ఎవరికి ఎవరి మీద ప్రేమ లేదన్నట్టే లెక్క. నాకెందుకో భయంగా ఉంది బాబు. ఓ పని చెయ్యి, చెప్పండి. భయం భయంగానే ఎదురు చూడు, ఇంకా బాగుంటుంది.
ఏ మదన్, ఏంటమ్మా కొంట చూపు? ఎంతగా తప్పించుకు తిరుగుతున్నా ఇదేమిటి? ఈ రోజు ఈ పిచ్చిగా నా వెనకే పడుతోందని అనుకుంటున్నావు కదా? నేను కొన్నాళ్ల పాటు ఇదే ఆలోచించాను. సమాధానం దొరకలేదు. ఏం చేస్తున్నావు? నువ్వు నాకు నచ్చావు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. అదొక్కటే రియాలిటీ, మిగతావన్నీ ఒట్టిమేట్స్. ఏయ్, ఎదురు పడ్డప్పుడల్లా మొహం అదాలో పెట్టుకుని తప్పించుకుని పారిపోతావు. నీ అంతటా నువ్వొచ్చి నన్ను రోజీ అని రొమాంటిక్గా పిలిచేటప్పుడు, మదన్ అంటూ నేను నీ ఒళ్ళో వాలిపోయేటప్పుడు, మనిద్దరం కలిసి తారా తోరణాల వెనక విహరించేదెప్పుడు? రిపీట్ ప్లీజ్. బీడీ, నువ్విక్కడేం చేస్తున్నావు? మీరు చెప్పేదంతా షార్ట్ హ్యాండ్ లో నోట్ చేసుకుంటున్నాను మిస్ రోజీ. దేనికి? నీ బాయ్ ఫ్రెండ్ కి పంపించడానికా? నో 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 నో, మీ బాయ్ ఫ్రెండ్ కి మీ చేతి ఇప్పించడానికి. నా బాయ్ ఫ్రెండ్ కా? ఎస్ మిస్ రోజీ, ఇలాంటప్పుడే లవర్స్ చాలా వాల్యూబుల్ విషయాలు టాకింగ్. అదే ఎదురు బొదురుగా నుంచి టాకింగ్ చేశారనుకో, ఇంత మజా గాని డెప్త్ గాని ఉండదు. ఈ మాటలన్నిటినీ రాసుంచితే మీకు హెల్ప్ అవుతుందనిపించింది. అందుకే ఇప్పటిదాకా మీరు మీ బాయ్ ఫ్రెండ్ కి చెప్పిందంతా రాసి పెట్టాను. రాసి పెట్టావు కదా? ఎస్ మిస్ రోజీ. దాన్ని తీసి నీ నెత్తికేసి కొట్టుకో. మిస్ రోజీ, లేకపోతే ఏమిటి? లవ్ లెటర్స్ కున్న ఇంపార్టెన్స్ మీకు ఇంకా అర్థమైనట్లేదు. లవ్ లెటర్ అంటే ఇంతింత చాటబార్తాలు రాయాలా? రాస్తే గీస్తే షార్ట్ అండ్ స్వీట్ గా ఉండాలి. మరి మదర్కి ఎప్పుడైనా మీరు లవ్ లెటర్ రైటింగా? ఉహుం, లేదు. ఎదురుగా కనిపిస్తుంటే మళ్ళీ లవ్ లెటర్ ఎందుకులే అని రాయలేదు. అదే అసలు సిసలైన మిస్టేక్. ఈ బీడీ మాట విని ఇమ్మీడియట్ గా మీ బాయ్ ఫ్రెండ్ కో లవ్ లెటర్ రాయండి. దాని రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి. ఏంటి లక్ష్మి, ఏంటి ఇది? మదనబాబు మనసులో మాట ఏటై ఉంటది? ఏదో కానుకన్నాడు, డబ్బులు తప్పలేదంట, కొత్తవు కాదంట, నేనే ఇగల్నంట. ఏమై ఉంటదది? ఇవన్నీ సరేనే, ఇంట్లో ఎవరు లేకుండా ఒక్కదాన్నే ఉండమని చెప్పారు. మరీ అంత ఒక్కళ్ళే ఉండి తీసుకునే కనుక ఏమై ఉంటది? చెప్పవే. నేను చెప్పనా? మరి అంత సిగ్గైతే ఎలా? మీరు మరీ అంత దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే ఆ, ఉంటే నాకు ఊపిరి అందడం లేదు. అదేంటి? ఏమో, నాకెట తెలుస్తుంది? అవును, అవ్వెక్కడా? బయటికి పంపించేశా. ఎందుకని? మీరొచ్చేసరికి నన్ను మీకోసం ఎదురు చూస్తూ ఉండమన్నారుగా. చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించావన్నమాట. తూచాని నేనెందుకంటాను బాబు? ఎందుకట్ట నవ్వుతారు ఊరికే? తూచా అంటే అన్నీ అని అర్థం. ఏమో, ఒక్కోసారి మీరు మాట్లాడే మాటలు మా బాటోళ్ళకి అర్థం కానే కావు. అది సరే, నేను కాను కావాలని అడిగాను. ఏంటా చూపు? నేను అడిగింది కానుక గురించి. అదేదో మీరు చెప్పలేదుగా. పెదాలకు సంబంధించిందని చెప్పానా? మ్మ్, తీయగా ఉంటుందని చెప్పానా? మ్మ్, మనసు లోతులోంచి పొంగుకొస్తుందని చెప్పానా? మ్మ్. మరి
ఇంతకన్నా స్పష్టంగా ఏం చెప్పాలి? అన్నీ చెప్పారు గాని ఇంతకీ అదేంటో చెప్పలేదు. చెప్పనా? అయ్యో బాబోయ్, వద్దొద్దు, అక్కడే ఉండి చెప్పండి. ఏం మీరు దగ్గరకొచ్చి ఏం చేస్తారో నాకు తెలుసు. ఏం చేస్తానో చెప్పు. మాకు తెలుసులేండి, మేము చాలా సినిమాలో చూసాం. అట్ట చూడమాకండి, నాకు సిగ్గేస్తుంది. ఎందుకంటే అంత సిగ్గు? మరి అట్టాంటి కానుకలు కావాలని అడిగితే సిగ్గేదేంటి? ఎట్లాంటి కానుకలు? అట్టాంటివే. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. నేను అడిగేది నీ పాట. ఏటి? నువ్వు పాడే పాట కావాలి లక్ష్మి. అదే నువ్వు నాకిచ్చే అద్భుతమైన కానుక. మరి పెదాలకు సంబంధించిందన్నారు? అవును, పాట పాడేటప్పుడు పెదాలు కదపాలి కదా. తియ్యగా ఉంటదన్నారు? నీ పాట తీయగా ఉంటుంది, నీకు తెలియదేమో. పాటేనా? నేనింకా ఏటో అనుకున్నాను. ఏమనుకున్నావు? చెత్త బుర్ర చెత్తాలు. ఈ పెట్టాడు బాబు రేడియానా? రేడియో కాదు, టేప్ రికార్డర్. అంటే అంటే మనం ఏదైనా మాట్లాడినప్పుడు అది ఇందులో రికార్డ్ అవుతుంది. దాన్ని మనం ఎప్పుడంటే అప్పుడు వినొచ్చు. హాయ్, అట్టగా. ఏదేది ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న మాటలు వినిపించండి. అవి నేను రికార్డ్ చేయలేదుగా. ఇందులో మొత్తం నీ పాటే ఉండాలి. ఏ పాట? జడ్లోకి వస్తావా. ఆహా, వద్దొద్దు, ఏరే పాట. ఏ పాట? చాలా మంచి పాట. అదే ఏమిటి అని. మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు గుర్తొచ్చే పాట, నాకిట్టవైన పాట. ఉమ్, కోనల్లో పుట్టిన చిన్నదాని కోసం కోరికతో వచ్చినట్టి చిన్నవాడా, చెట్టు లెక్కగలవా పుట్ట లెక్కగలవా, నేనడగంగానే చెట్టు మీద పుట్ట తేనె తెచ్చిస్తావా. కోనల్లో పుట్టిన చిన్నదాని కోసం కోరి వలచినట్టి చిన్నవాడా, చెట్టు లెక్కగలవా పుట్ట లెక్కగలవా, నేనడగంగానే చెట్టు మీద పుట్ట తేనె తెచ్చిస్తావా, నాకు పట్టుకొస్తావా. కోనల్లో పుట్టిన చిన్నదాని కోసం కోరికతో వచ్చినట్టి చిన్నవాడా. బాగుంది. నువ్వు నొక్కు. నాకు భయం. నొక్కమంటుంటే. వద్దు బాబు. బీడి బీడి. హలో మిస్టర్ జోషి. రోజీ ఎక్కడా? చిన్న మేడం పెద్ద మేడం కలిసి ఫ్యాక్టరీ గోయింగు. ఇంతకీ నువ్వెప్పుడు కమింగు? ఇప్పుడేలే వస్తాను. వెయిట్ 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 జోషి, చిన్న మేడంతో పెద్ద మేడంతో తప్ప మీడియం మేడంతో అస్సలు మాట్లాడవా? మీడియం మేడమా? అంటే నేనన్నమాట. నీతో మాట్లాడడానికి ఏముంది బీడి? ఉంది మిస్టర్ జోషి. నువ్వు నాతో టాకింగ్ చేయాల్సిందేమీ లేకపోయినా నేను నీతో స్పీకింగ్ చేయాల్సింది మాత్రం ఉంటుంది. ఏంటది? త్వరగా చెప్పు. మిస్టర్ జోషి, నువ్వు చైల్డ్హుడ్ నుంచి రోజీని ఎంత బాగా లైక్ చేస్తున్నావో నాకు తెలుసు. కానీ రోజీయే ఈ మధ్య నన్ను అవాయిడ్ చేస్తుంది బీడి. ఎస్, దానికి రీజన్ తెలుసా? తెలీదు, నీకు తెలుసా? ఎస్, ఆ విషయం పోస్టింగ్ చేయడానికే నేను స్టాపింగ్. మిస్టర్ జోషి, ఈ మధ్య నువ్వు రోజుని బాగా ఇరిటేట్ చేస్తున్నావు. ఏ విషయంలో? ఏ విషయంలోనో తెలీదు, కానీ రోజు ఇంటికొచ్చాక నీ మీద విసుకోవడం నేను చాలా సార్లు అబ్జర్వింగ్. అలాగా? ఆమెతో ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేయి మిస్టర్ జోషి. ఓకే బీడి, థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్లీ హెల్ప్. ఓకే ఓకే, బాయ్. బాయ్. ఏ లక్ష్మి, ఇలా రా. దివ్య మమత ఎక్కడే? చూడలేదమ్మగారు. వాళ్ళు కనిపిస్తే వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు.
మీరు ఆ గదికాడికి రారామ్మా? వెదో ప్రశ్నలు ఆపేసి చెప్పిన పని చెయ్యి. వెళ్ళు. అట్టాగేనమ్మా. ఏ లక్ష్మి, ఇట్రా. మరీ అంత దూరం నుంచనక్కర్లేదు, ఇలా రా. నీకు ఇంగ్లీష్ చదవడం వచ్చా? అస్సలు రాదమ్మా. వెరీ గుడ్. ఈ కాగితం తీసుకెళ్ళి అదిగో అక్కడ కూర్చున్నాడే మదన బాబు. అతనికి ఇవ్వు. అవును, అతని పేరు నీకెలా తెలుసు? మీరందరూ పిలుస్తా ఉంటే విన్నానమ్మా. పేర్లు తెలుసుకోవడాలు మాట్లాడాలు ఇక నుంచి బంద్, తెలిసిందా? ఇక నుంచి అతన్ని అయ్యగారు అని పిలవాలి. అట్టాగేనమ్మా. ఏంటి అట్టాగేనమ్మా? ఈసారికి మాత్రం వెళ్ళి లెటర్ ఇవ్వు. ఇంకోసారి తను పిలిచినా సరే నువ్వు మాట్లాడకూడదు. అట్టాగేనమ్మా. తీసుకో, వెళ్ళు. ఆ దాని మీద తనేమైనా రాస్తే జాగ్రత్తగా పట్టుకురా. ఈ కాగితం రోజీ అమ్మగారు మీకు ఇమ్మన్నారు. ఏమిటిది? ఏమో నాకెట్టా తెలుస్తుంది? ఈ లెటర్లో ఏం రాస్తుందో తెలుసా? తెలీదు బాబు. తెలియకుండా ఉంటేనే బెటర్. అయ్యయ్యో. ఏంటయ్యో? చా. ఇంకెప్పుడు ఇలాంటి మోసుకురాకు. స్టాప్. హలో బీడీ, హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. లోపలికి రావచ్చా? పెద్ద మేడం ఆఫీస్కి వెళ్ళారు, చిన్న మేడం కాలేజీకి వెళ్ళారు. అబ్బా, ఇంట్లోకి రావడానికి నేను నీతో మాట్లాడడానికి ఇంతకంటే గొప్ప ఛాన్స్ దొరుకుతుందా? అసలు నేను నీతో మాట్లాడడానికి వచ్చాను. నాతోనా? ఎస్ మిస్ బీడీ. అబ్బా, ఎంత బాగా పిలుస్తారు మీరు. నాతో గనక ఫ్రెండ్షిప్ చేశావంటే ఇంతకంటే గొప్పగా, మెలోడియస్గా, మోరల్స్గా, ఫెంటాస్టిక్గా పిలుస్తాను. ఫ్రెండ్షిప్ అంటే? ఫ్రెండ్షిప్ అంటే జస్ట్ ఫ్రెండ్షిప్ అంతే. కాకపోతే వదినమ్మ గారు లేని టైంలో వచ్చిపోతుంటాను. వాట్ డు యు మీన్? జస్ట్ కొన్ని వివరాల కోసం.